స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విశ్వగురువు శ్రీ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. కరోనా బారిన పడ్డ బాలీవుడ్ హీరోయిన్. చిరంజీవి అనిల్ రావుపూడి మెగా 157 షూటింగ్ షురు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం. రాష్ట్రం పూర్తిగా విధ్వంసం పాలైంది. మళ్ళీ ఎన్డీఏ వస్తాని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. వచ్చిన తర్వాత నేను 1 సంవత్సరం రేపటికి 12వ తారీఖు నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేసినాం. మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంటు డీఫంక్టర్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th టైమ్స్ ఈమె చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గం లేదు, దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేనితనాన్ని తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ప్రహ్లాద్ జోషిని కలిచాం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాం. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విశ్వగురువు శ్రీ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ. విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు, అదేవిధంగా బసవన్న భక్తులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో 150 రోజులు 4,000 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు
బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిండో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి, ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం, మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను, వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరూ కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. కార్యకర్తలను వేధించి అరెస్టులు చేయడం, తర్వాత రాజకీయ నాయకులపైన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడం, తర్వాత ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులపైన, ఐపీఎస్ అధికారులపైన కేసులు పెట్టి జైళ్లకు పంపించడం, అనేక మందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా, జీతాలు లేకుండా వాళ్ళను వీఆర్లో ఉంచడం, వాళ్ళు ఇచ్చిన సంక్షేమం పథకాల హామీలను తుంగలో దొక్కి అవి చేతగాక చితికిలబడి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు నిత్యం పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మాటలు విని పోలీస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకోవడం మాత్రం తగ్గించి కాకి దుస్తులు మాటున లోపల పచ్చ చొక్కాలు ధరించి ప్రజలను, తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులను చేసే విధంగా ఈ రాష్ట్రంలో కేసులు పెడతా ఉన్నారు. 7 సంవత్సరాల శిక్ష లోపల పడాల్సిన కేసులను కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాల్సి ఉంటే వాటిల్లో కూడా అర్ధరాత్రి పూట పోయి భయభ్రాంతులు చేసి వాళ్ళని అరెస్టు చేసి రౌడీలాగా తీసుకొని వస్తా ఉన్నారు. ఇవాళ ఒకటి మహిళలను కూడా వదిలిపెట్టడంలే. గతంలో చూసాం, కంతేరు ఎంపీటీసీగా ఉన్న కల్పన, ఆమెను రాత్రిపూట అరెస్టు చేసే సందర్భంలో ఆమె నేను నైటీలో ఉన్నానండి, చీర మార్చుకొని వస్తానంటే కూడా వదలకుండా పోలీసులు రౌడీల మాదిరిగా ప్రవర్తించి ఆమెను అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో పాలేటి కృష్ణవేణి అనే మహిళని, సోషల్ మీడియా కార్యకర్తని అదేవిధంగా సాయంత్రం అరెస్టు చేసి అర్ధరాత్రి 2 గంటల వరకు భోజనం పెట్టకుండా అంతవరకు ఆమెను వేధించి మరుసటి రోజు కోర్టులో
హాజరుపరిచిన సంఘటన. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. ఇప్పటికే చాప కింద నీరుల యాక్టివ్ కేసుల సంఖ్య 250 దాటడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. వైద్య నిపుణులు కూడా ప్రజలు నిర్లక్ష్యం వీడి మాస్కులు ధరించడం సహా అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ప్రముఖ బాలీవుడ్ నటి నిఖితా దత్తా తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. నిఖితా దత్తాతో పాటుగా ఆమె తల్లికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ సందర్భంగా నిఖితా దత్తా తన పోస్ట్ లో కోవిడ్ మా అమ్మగారికి నాకు హలో చెప్పడానికి వచ్చింది. ఈ పిల్లవాని అతిథి ఎక్కువ కాలం మాతో ఉండదని ఆశిస్తున్నాను. ఈ చిన్న క్వారంటైన్ తర్వాత మళ్ళీ కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నారు. గతంలో కూడా నిఖితా దత్తా ఒకసారి కోవిడ్ బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న విషయం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా 157 సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి లుక్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత షూటింగ్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. చిరుతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ఇక మొదటి షెడ్యూల్లో చిరంజీవి ఇతర కీలక తారాగణం సభ్యులు పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. ఈ సినిమాలోని నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ లో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ఓ ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్రేడ్ మార్క్ ఎనర్జీని మెగా 157 కి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి బీన్స్ సిసిరోలియో సంగీతం అందిస్తూ ఉండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పథకాలపై సాహు, గారపాటి సుస్మిత, కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే విశ్వంబరను పూర్తి చేసిన మెగాస్టార్ అనిల్ రావిపూడి మూవీ తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్నారు చిరు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాలతోటి గౌరవ శ్రీ బొమ్మ హరీష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలను ముచ్చెర్ల మల్లయ్య, అలాగే టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, సేవాదళ్ల జిల్లా అధ్యక్షులు బండి రాము ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఘనంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష పదవి పొందిన తర్వాత పార్టీలో యువకులకు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ చురుగ్గా పార్టీ కార్యకర్తల కార్యకలాపాలలో పాల్గొనేలా చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కాంగ్రెస్ పార్టీలో మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు. పూర్తిగా కోరుకుంటూ మరి వారు ఎప్పుడైతే రాష్ట్ర రథసారథి చేతబట్టిండో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని యువకులను గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని, మహిళా అన్ని గ్రూపుల నాయకులను, కార్యకర్తలను ముందుండి అన్ని విధాల వాళ్లకు ఈరోజు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన తర్వాత కాంగ్రెస్ కమిటీలో ప్రాధాన్యత లేదని చెప్పేసి అంటారు కాబట్టి యువకులకే ప్రియారిటీ ఇవ్వాలి, 40 సంవత్సరాల లోపలికే ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకురావడం జరిగింది. దాని ఆధారంగానే మరి రీసెంట్ గా ఓటింగ్ అప్లై చేసుకుని కూడా జరిగింది. కొంతమంది వార్డు ఇన్ఛార్జీల నుంచి మొదలు పెడితే పీసీసీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నిలబడితే మండల ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా మరి ఈ రోజు వారి నాయకత్వాన్ని మరి ఎలక్షన్ లో నిలబెట్టుకుని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఖచ్చితంగా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకే ప్రియారిటీ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తా అనేది ఖచ్చితంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు మరి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మరి మహేష్ కుమార్ గారు ఈ రోజు ఇప్పటి నుంచి ఆయన పనిచేయడం జరుగుతుంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ పట్టణ అధ్యక్షులు ముత్యాల మల్లయ్య గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రథసారథి రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి
ఆయన సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పి, ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి, ఆయన ఇంకా పార్టీకి అనేక సేవలు చేసి పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆయన గుర్తింపు పొందాలని, ఏఐసిసి లెవెల్లో గుర్తింపు పొందాలని చెప్పి, అదేవిధంగా పార్టీలో ఇంకా ఉన్నత స్థాయిలో ఆయన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆదేశాల మేరకు ఆయన చెప్పిన పనులన్నీ దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం కావాలని, దేశ రక్షణ ప్రథమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని బీజేపీ సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ అన్నారు. మనం సైతం దేశం కోసం సైనికులకు వందనం అనే ప్రత్యేక కార్యక్రమంతో నారాయణపేట జిల్లా కేంద్రంలోని తిరంగా ర్యాలీని నిర్వహించారు. మెయిన్ చౌక్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు జాతీయ జెండాలు చేతబట్టి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ రక్షణ ప్రథమ కర్తవ్యం, ఇండియన్ ఆర్మీకి స్వేచ్ఛా హక్కులు కల్పించారని, భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఇతర దేశాలకు హడలెత్తించేలా చేశారన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడుల్లో అమాయక యాత్రికులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పీఓకే భారత్కే చెందుతుందన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్య యాదవ్, రతంగ్ పాండురెడ్డి, శ్రీనివాసులు, పి వినోద్, నందు, నామాజీ, రఘురామయ్య గౌడ్ ఈ కార్యక్రమంలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆడపడుచులు సోర పిల్లల యొక్క సండ్లని కోసి ఈ పిరికలు కొట్టినట్టుగా గోడలు కొట్టినటువంటి ఈ టెర్రరిస్టు కొడుకులు అంతం చేయాల్సిన అవసరం ఉందా లేదా? అంతేకాదు సోదరులారా, మన యొక్క కాశ్మీర్ పండితుల ఆడవాళ్ళు వాళ్ళ కామానికి ఒప్పుకోకుంటే బతుకున్న ఆడపిల్లల్ని రంపాల మధ్యలో కోసేయడం జరిగింది, 2 ముక్కలుగా తల్లిదండ్రుల కండ్ల ముందర. నరేంద్ర మోదీ వచ్చిండు కాబట్టి 370 ఆర్టికల్ తీసేసిండు. నారాయణపేట నుండి నేను ఇక్కడ విలేకరి కాశ్మీర్ హనుమంతున్నాడు, త్రివర్ణ పతాకాన్ని లాల్ చౌక్ లో నరేంద్ర భాయ్ ఎంబడి, మురళీ మనోహర్ జోషి ఎంబడి ఎక్కించడానికి పోయి వచ్చినాము. ఈరోజు జెండా ఎక్కుతున్నదా లేదా? ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ముస్లిం కూడా చెప్తున్నారు, మాకు పెద్ద నాయకుడు హిందుస్థాన్ ఖబర్దార్, పాకిస్తాన్ హై తయార్ అని చెప్పేసి. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఢిల్లీలో పాకిస్తాన్ ఖబర్దార్, హిందుస్థాన్ హై తయార్ అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టి మేము మీటింగ్ పోతే ఏమన్నారు తెలుసా? ఆమె బేనజీర్ భుట్టో చెప్పింది, ఎంతవరకైతే జమ్మూ కాశ్మీర్ మా దేశంలో కలుస్తలేదో ఆ రోజు వరకు బేనజీర్ భుట్టోకి నిద్ర పట్టదు అని చెప్పింది. ఆ యొక్క పాకిస్తాన్ ఖబర్దార్, హిందుస్థాన్ హై తయార్ దాంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారు తెలుసా? బిడా బేనజీర్ భుట్టో, జమ్మూ కాశ్మీర్ నీ దేశంలో వచ్చే వరకు నీకు నిద్ర పట్టకుంటే ఈ మహిమా బచ్చా బచ్చా రామ్ హే అన్నారు. అరే పాకిస్తాన్ గుండెల్లారా, నేను మనవి చేస్తున్నా, భారతదేశాన్ని తడుచుకుంటే ఆంజనేయుని తలుచుకున్నట్ల దేశ వ్యక్తి ఏమన్నాడు మన యొక్క రాజ్నాథ్ సింగ్? మేము ఆంజనేయులు పనిచేసినామన్నా, మేమేం చేయలేదు. ఆ రోజు నేను చనిపోయిన రాజేశ్వర్ రెడ్డి గారు, వాజ్పేయి గారు ఎంబడి జమ్మూ కాశ్మీర్ సత్యాగ్రహం చేసి జమ్మూలో 48 గంటలు జైల్లో ఉన్నాం. అక్కడ ఒక ముస్లిం ఆడమే చెప్పింది, ఎట్లా ఉంటుంది తెలుసా? అక్కడ కళ్ళతో మేము చూసినాం, పోయినాం. మన హిందువులంతా పిలిపించి నిలబెట్టి
వాళ్ళ పిల్లల్ని కారు కట్టి గిరగిరా తిప్పి తుణుకలు చేసి తల్లుల నోట్లు తుణుకలేశారు. నేను ఇప్పుడు చెప్పేది కాదు, ఇది 20 సంవత్సరాల కింది మాట చెప్తున్నా. ఆవులని కోసి దోడా డిస్ట్రిక్ట్ ఆవులని కోసి దాని రక్తాన్ని ఇక ఎవడైనా కూడా చైనా రష్యా అంతా కూడా భారత్ కు మద్దతు ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి సోదరులారా, ఎప్పుడైనా సరే భారత్ కు ఆపద వచ్చిందంటే ఎవరు అవునన్నా కాదన్నా ఆ రోజు నరేంద్ర మోడీ గారు, ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు గుండె మీద చేసి ప్రతి ఒక్క భారతీయుడు ఎదుర్కోగలుగుతున్నాడనే విషయం తెలియజేసుకుంటున్నా. ఈ రోజు వాళ్ళ మీద ప్రయోగించినటువంటి ఏ దేశంలో అడుక్కొచ్చిన క్షిపణులు కాదు, ఏ దేశంలో కొనుక్కొచ్చిన క్షిపణులు కాదు, మేడ్ ఇన్ ఇండియా అని ఆ రోజు మోడీ చెప్పి బ్రహ్మోస్ అని తయారు చేసి పాకిస్తాన్ మీద వదిలితే గజ గజ వణుకుతూ అడక తిన్నట్లుగా ఆ దేశంకి ఈ దేశంకి తిరుగుతున్న దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ దేశం. ఈ రోజు ఇతర దేశస్తులు అందరూ వచ్చి నాకు కావాలి బ్రహ్మోస్, నాకు కావాలి బ్రహ్మోస్, మీ వద్ద క్షిపణులు ఇంత మంచిగా తయారు చేసినా మాకు కావాలంటున్నారు. ఈ రోజు ఇదంతా ఘనత ఎవరిది అంటే భారతీయులైన మనందరిది. కాబట్టి సోదరులారా, మన దేశానికి ముప్పు వచ్చినప్పుడు ప్రాంతం ఏదైనా సరే, వ్యక్తులు ఏదైనా సరే, సమస్యలు ఏవైనా సరే, పార్టీలు ఏవైనా సరే ఏకతాటిపై ఇలాగే వచ్చి భారత్ కంటూ ఉండాలి. మరి మన నారాయణపేటలో ఒక ముప్పు ఉంది, మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. భారతదేశం కాడ ముప్పు కాదు, నారాయణపేటలో కూడా మీరందరూ ఖచ్చితంగా గుర్తిస్తే బంగ్లాదేశీయులు చాలా మంది నారాయణపేటలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే మీరు గుర్తు పెట్టుకోవాలి. సరా బజార్లో వాళ్ళ నివాస స్థలం ఎక్కడున్నది? 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద చైనాల వ్యాపారం అని, అవసరాల వ్యాపారం అని. మీడియా సంస్థలు ఎంత కాపాడదామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసులోని రేవంత్ పేరుంటే మీడియా ఎందుకు ప్రచురించడం లేదు? అదే కేసీఆర్ పేరుంటే రచ్చ చేసేవాళ్ళని కేసీఆర్ అన్నారు. ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాసేటోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతో ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్నీ తెలుస్తాయి. తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు, మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలామంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విశ్వగురువు శ్రీ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. కరోనా బారిన పడ్డ బాలీవుడ్ హీరోయిన్. చిరంజీవి అనిల్ రావుపూడి మెగా 157 షూటింగ్ షురూ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.